తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖ సంస్థ చైర్మన్ గా రాయల నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లి పటేల్ నగర్లోని ఆ శాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాయల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడికి పదవి ఇవ్వడంతో జిల్లా కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డిలో హాజరయ్యారు. కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, వేణుగోపాల్ గారికి, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం విక్రమార్క గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, రెవెన్యూ శాఖ మంత్రి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధ్యక్షులు అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత 10-15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తూ అంచెంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ఈ స్థాయికి రావడానికి వీరందరి సహకారం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఒక రకంగా నేను అదృష్టవంతుడిని. ఎందుకంటే ఒక రైతు కుటుంబంలో పుట్టి రైతులకు సంబంధించిన మరి గిడ్డంగుల కార్పొరేషన్కి నన్ను ప్రభుత్వం నియమించడం అనేది నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. అదేవిధంగా మా జిల్లాకు సంబంధించినంత వరకు ఖమ్మం జిల్లాలో మరి బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రిగా, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రిగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, ఏదైతే ఈ కార్పొరేషన్ అనుబంధంగా ఉన్న వ్యవసాయ శాఖ ఉందో